హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విక్కీ స్టూడియో. ఈరోజు కథ ఏంటంటే తెలివైన రాజు. చాలా కాలం క్రితం ఒక దేశం ఉండేది. అక్కడ ప్రజలు ప్రతి సంవత్సరం రాజుగా ఒకరిని ఎన్నుకుంటారు. రాజుగా ఒక సంవత్సర పదవి కాలం ముగిశాక ఆ రాజు ఒక ద్వీపానికి వెళ్ళవలసి ఉంటుంది. రాజుగా ప్రతిజ్ఞ చేసే ముందు ఈ ఒప్పందానికి ఒప్పుకోవాలి. అలా అయితేనే రాజుగా ఉండడానికి అర్హుడు. రాజుగా ఉన్నప్పుడు ఎంత ఖరీదైన వసతులు అనుభవించినా రాజుగా కాలం ముగిశాక ఒంటరిగా మరియు ఎలాంటి వసతులు లేకుండా ద్వీపానికి వెళ్ళడం మరియు అక్కడే మిగతా జీవనాన్ని గడపడం అనేది ఆ రాజుకి చాలా పెద్ద శిక్ష. ఇది ఆ దేశ ప్రజలకి ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ఈ ఆచారాన్ని మార్చేవారు ఎవరూ లేకపోవడం వలన దీనిని ఇంకా పాటిస్తున్నారు. ఇందు కారణంగా ఆ దేశానికి రాజు అవడానికి ఎవరూ కూడా ముందుకు రారు. ప్రతి సంవత్సరం ఏదో వంకతో తప్పు చేసి దొరికిన వారిని రాజుగా నిలబెట్టి సంవత్సరం ముగిశాక ద్వీపంలో వదిలి రావడం జరిగేది. ఇది వారికి మామూలుగా మారింది. ఒక రాజు తన పదవీ కాలం ముగించాడు మరియు అతను ద్వీపానికి వెళ్ళి అక్కడ నివసించే సమయం వచ్చింది. ప్రజలు ఆ రాజుకి ఖరీదైన దుస్తులు మరియు ఆభరణాలతో అలంకరించి ఏనుగుపై ఊరేగించి ప్రజలందరికీ వీడ్కోలు చెప్పడానికి నగరాల వీధుల్లోకి తీసుకెళ్లారు. ఒక సంవత్సరం పాటు పరిపాలించిన రాజులందరికీ ఇది విచారకరమైన క్షణం. వీడ్కోలు చెప్పిన తరువాత ప్రజలు రాజును పడవతో మారుమూల ద్వీపానికి తీసుకువెళ్ళి అక్కడే వదిలేశారు. రాజును వదిలి తిరిగి తమ దేశానికి వస్తున్నప్పుడు వారు అక్కడే మునిగిపోయిన ఒక ఓడను చూశారు. దాదాపు ఓడలో ఉన్న అందరూ చనిపోయారు. కానీ నీటిపైన తేలుతున్న ఒక చెక్క ముక్కను పట్టుకుని ప్రాణాలతో బయటపడిన ఒక యువకుడిని వారు చూశారు. వారికి ఇప్పుడు కొత్త రాజు అవసరం కావడంతో వారు ఆ యువకుడిని కాపాడి తమ దేశానికి తీసుకువెళ్లారు. వారు అతనిని ఒక సంవత్సరం రాజుగా ఉండమని అభ్యర్థించారు. మొదట అతను నిరాకరించాడు, కానీ తరువాత అతను రాజుగా ఉండడానికి అంగీకరించాడు. ప్రజలు అన్ని నియమ నిబంధనల గురించి మరియు ఒక సంవత్సరం తరువాత అతన్ని ద్వీపానికి పంపించడం గురించి అన్నీ చెప్పి రాజుగా ప్రతిజ్ఞ చేయించారు. రాజుగా 3 రోజులు గడిచిన తరువాత మిగతా రాజులందరినీ పంపిన ద్వీపాన్ని నాకు చూపించగలరా అని ఆయన మంత్రులను అడిగారు. వారు అంగీకరించి అతన్ని ద్వీపానికి తీసుకువెళ్లారు. ఆ ద్వీపం దట్టమైన అడవులతో కప్పబడి ఉంది మరియు క్రూరమైన జంతువులకు ఆవాసం. రాజు ద్వీపాన్ని తనిఖీ చేయడానికి కొంచెం లోపలికి వెళ్ళాడు. కొద్ది దూరంలోనే అతను గత రాజుల యొక్క మృతదేహాలను చూశాడు. వారిని ద్వీపంలో వదిలివేసిన వెంటనే జంతువులు వచ్చి వారిని చంపేశాయని అతనికి అర్థమైంది. అందుకే ఈ దేశానికి రాజు అవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో అసలు ఈ దేశానికి చెందని నన్ను రాజుగా నియమించారు అని మనసులో అనుకున్నాడు. రాజు తిరిగి దేశానికి వెళ్ళి 100 మంది బలమైన కార్మికులను మరియు క్రూరమైన జంతువులను వేటాడే వేటగాళ్లను ఉద్యోగంలో నియమించాడు. అతను వారిని ద్వీపానికి తీసుకెళ్లి అడవిని శుభ్రం చేయాలని, ప్రాణాంతక జంతువులన్నిటినీ చంపేయమని, అదనపు చెట్లన్నీ నరికివేయమని ఆదేశించాడు. ఆ ద్వీపాన్ని మొత్తం శుభ్రం చేయడానికి తప్పకుండా సంవత్సరం వరకు అవుతుందని కూలీలు చెప్పారు. పనులు ఎలా పురోగమిస్తున్నాయో చూడడానికి అతను ప్రతి నెల ద్వీపాన్ని సందర్శించేవాడు. మొదటి నెలలో జంతువులన్నీ తొలగించబడ్డాయి
మరియు అనేక చెట్లను నరికివేశారు. 2వ నెలలో ద్వీపం మొత్తం శుభ్రం చేయబడింది. అప్పుడు రాజు కార్మికులను ద్వీపంలోని వివిధ ప్రాంతాలలో తోటలు నాటమని చెప్పాడు. అతను కోళ్ళు, బాతులు, పక్షులు, మేకలు, ఆవులు వంటి ఉపయోగకరమైన జంతువులను కూడా తీసుకుని ద్వీపంలో పెంచడం మొదలుపెట్టాడు. 3వ నెలలో ఆ రాజు పెద్ద ఇల్లు మరియు ఈ దేశానికి మరియు ఆ ద్వీపానికి మధ్య రాకపోకలు సులువుగా ఉండడానికి అన్ని సదుపాయాలు కల్పించాడు. కొన్ని నెలల్లోనే ఆ ద్వీపం ఒక అందమైన ప్రదేశంగా మారింది. రాజుగా ఉన్న వారికి ప్రతి నెల కొంత డబ్బును వేతనంగా ఇస్తారు. అందులో చాలా తక్కువ మొత్తాన్ని ఖర్చు చేసి మిగతా డబ్బుని జమ చేసి ఆ డబ్బుతో మిగతా జీవితాన్ని ద్వీపంలో ఆనందంగా గడపాలని అతని ఆలోచన. రాజు సాధారణ బట్టలు ధరించేవాడు మరియు రాజుగా సంపాదించిన సంపాదన నుండి చాలా తక్కువ ఖర్చు చేసేవాడు. అతను సంపాదించిన మొత్తాన్ని చాలా పెద్ద మొత్తంలో జమ చేసుకున్నాడు. ఇలా 9 నెలలు గడిచాయి. ద్వీపం ఈ దేశానికంటే చాలా అందంగా రూపుదిద్దుకుంది. అక్కడ ఇప్పుడు ఎలాంటి క్రూర జంతువులు లేవు. ఒక్కరైనా ఆనందంగా గడిపేలా ఉంది. రాజు మంత్రులను పిలిచి వారితో ఇలా అన్నాడు, నేను 1 సంవత్సరం తర్వాత ద్వీపానికి వెళ్ళవలసి ఉందని నాకు తెలుసు. కానీ నేను ఇప్పుడే అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పాడు రాజు. కానీ మంత్రులు దీనికి అంగీకరించలేదు మరియు సంవత్సరాన్ని పూర్తి చేయడానికి మరో 3 నెలలు వేచి ఉండాల్సి వస్తుందని చెప్పారు. 3 నెలలు గడిచాయి. రాజు యొక్క సంవత్సర కాలము ముగిసింది. యథావిధిగా ప్రజలు రాజును ఖరీదైన దుస్తులు మరియు ఆభరణాలతో అలంకరించి ప్రజల నుండి వీడ్కోలు తీసుకోవడం కోసం ఏనుగుపై ఊరేగింపుకు తీసుకువెళ్లారు. అతడు అన్ని పనులు ఎంతో సంతోషంగా పూర్తి చేస్తున్నాడు. ద్వీపానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రజలు అతనిని అడిగారు, మిగతా రాజులందరూ ఈ సమయంలో ఏడుస్తూ వెళ్లారు, కానీ మీరు నవ్వుతున్నారు ఎందుకు? అప్పుడు అతను, మిగతా రాజులందరూ భవిష్యత్ గురించి ఆలోచించకుండా వర్తమానంలో ఎలా ఉన్నామో, ఎంత సకల సౌభాగ్యాలు అనుభవించాలి అని ఆలోచించారు. వారికి తెలుసు ఈ సౌకర్యాలన్నీ 1 సంవత్సరం పాటే అని, తర్వాత ఎలాగూ మరణమే కదా. అందుకే ఇంకేమీ ఆలోచించకుండా ఉన్న 1 సంవత్సరం రాజుగా విలాసవంతమైన జీవనం గడిపారు. నా దృష్టిలో వారు తెలివైన రాజులు కారు. నేను మాత్రం నాకు దొరికిన ఈ రాజు పదవిని భవిష్యత్ కాలంలో కూడా ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆలోచించాను. అందుకే నేను తర్వాత ఉండబోయే ప్రదేశమైన ద్వీపాన్ని మొత్తం అందమైన ప్రదేశముగా మార్చాను. ఇప్పుడు నేను వెళ్ళేది ఆ అందమైన ప్రదేశానికి. అందుకే నాకు ఎలాంటి బాధ లేదు. ఇంకా ఆ అద్భుత ద్వీపానికి వెళ్ళడానికి ఎప్పటి నుంచో వేచి చూస్తున్నాను అని చెప్పాడు ఆ రాజు. ఈ కథలోని నీతి ఏంటంటే, ముందు చూపు లేకపోవడం అవివేకం. ఇప్పుడున్న పరిస్థితులలో వర్తమానం గురించి ఆలోచిస్తూ భవిష్యత్ కోసం ప్రణాళిక వేసుకోవడం మంచిది. వేసుకున్న ప్రణాళికను పాటిస్తే తగిన ఫలితం వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.